కృష్ణపట్నం పోర్ట్ అంటే ద గేట్వే ఆఫ్ రాయలసీమ అండ్ సదరన్ కోస్టల్ ఆంధ్ర, దక్షిణ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమకి గేట్వే. రాయలసీమ గుంటూరు ప్రకాశం నుంచి నెల్లూరు వరకు కృష్ణపట్నం పోర్టు ఒక హబ్ అన్నమాట. ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కృష్ణపట్నం పోర్టు. కృష్ణపట్నం పోర్టు 2009 ఏప్రిల్ 1వ తేదీ కంటైనర్ టర్మినల్ స్టార్ట్ చేశారు. అగ్రిమెంట్ ఏంటంటే ఆనాడు ఉన్న గవర్నమెంట్ 30 సంవత్సరాలు వాళ్ళు ఆ కృష్ణపట్నం పోర్టు నడుపుకోవచ్చు. 30 సంవత్సరాలు, 2009 అంటే 2039 వరకు, అంతమించి ఓనర్షిప్ లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇష్టపడితే 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్, తర్వాత 10 సంవత్సరాల ఎక్స్టెన్షన్, 2 పదులు ఇవ్వచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఏపీ మారిటైమ్ బోర్డు ఆ ఓడరేవికి ఓనర్, నాట్ అదానీ ఆర్ నాట్ నవిగా కంపెనీ వాళ్ళు కాదు, గవర్నమెంటే ఓనర్షిప్. దీన్ని ఎందుకు మార్చారు అంటే ఏపీ మారిటైమ్ పర్మిషన్ ఇవ్వకుండా షిఫ్ట్ చేసేదానికి లేదు కంటైనర్ పోర్ట్. తర్వాత అసలు విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు మారాల్సి వచ్చింది అంటే రౌడీ మామూలు కోసం. వాళ్ళు చెప్పేది ఏంటంటే పోర్ట్ వాళ్ళు ఒక కంటైనర్ అక్కడికి షిప్లో వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసి అన్లోడ్ చేసి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు లారీ తెచ్చి పెడితే ఎవరు బుక్ చేశారో వాళ్ళు దాన్ని లోడ్ చేసేదానికి 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పోర్ట్ వాళ్ళు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక కంటైనర్కి. వాళ్ళకి ఆ మిషనరీ లోడింగ్ అన్లోడింగ్ షిప్లోంచి తేవడం 2,000 నుంచి 2,500 ఖర్చు అవుతుంది. ఒక కంటైనర్కి 500 to 1,000 రూపీస్ మిగులుతుంది ఓనర్కి. ఆ టైంలో 2021లో 2 ఏళ్ల క్రితం ఈ రౌడీ మామూలు గ్యాంగ్, కాకాని గోవర్ధన్ రెడ్డి గ్యాంగ్ అక్కడ యూనియన్లో రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టమని పోలీసులతో 2-3 రోజులు హెరాస్ చేసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి తీసుకుపోయి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు ఆర్తనాదాలు చేశారు. అయ్యా మేము బీపీ షుగరు మాకేం తెలియదు, మా ఓనర్ పంపిస్తే వచ్చాము, మళ్ళీ తీసుకుపోయి ఆ మెటీరియల్ అన్లోడ్ చేయాలా, మమ్మల్ని డబ్బులు ఇవ్వాలంటున్నారు, ఇంత ట్రక్కుకి ఇంత ఒక్కొక్క కంటైనర్కి ఇంత ఇవ్వాలంటున్నారు, మాకేం సంబంధం అని చెప్పి ఆర్తనాదాలు చేశారు. అల్టిమేట్గా 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు, రోడ్ల మీద పెట్టారు. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆనాటి మంత్రి దగ్గరికి పోతే ఈరోజు వదిలిపెట్టిస్తుండా, రేపటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తే మీరు అది వినాల్సిందే అని చెప్పాడు. గోవర్ధన్ రెడ్డి మెట్టా విష్ణుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పాడు. ఒక కంటైనర్కి 1,500 నుంచి 2,000 రూపాయలు వసూలు చేయడం మొదలుపెట్టారు. అంటే పోర్ట్ ఓనర్ ఒక కంటైనర్కి 3,000 ఛార్జ్ చేస్తే 500-1,000 రూపాయలు అంత పెట్టుబడి పెట్టి వాళ్ళకి మిగిలితే ఏమీ రూపాయి లేకుండా రౌడీ మామూలు 1,500 నుంచి 2,000 రూపాయలు కలెక్షన్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి అదానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ దీనికంటే ఇంత అన్యాయంగా రౌడీ మామూలు కట్టి మేము వ్యాపారం చేసేదానికంటే మెడ్రాస్ పోర్ట్, చెన్నైలో ఉండే కాటుపల్లి అనండి, ఎన్నూరు అనండి, ఏ పోర్టుకైనా పోవటం అనే పరిస్థితి వచ్చింది. గ్రాడ్యువల్గా అదానీ వీళ్ళకి పర్మిషన్ తీసేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ షిఫ్ట్ చేసేసాడు. నేనేమంటాను, ఏపీ మ్యారిటైమ్ బోర్డు పర్మిషన్ కూడా ఇచ్చేసేసింది. అదానీని కాదని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. కానీ ఇక్కడ గోవర్ధన్ రెడ్డి అరాచకాన్ని ఆపేదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు చిలికా చూసాము, క్వాడ్ చూసాము, బాస్కి ఇస్తే చాలు ఏమైనా చేసుకో అంటే ఇక్కడ కూడా దోపిడీ చేసుకో, అడ్డు ఆపు లేకుండా పోయింది. అందుకని ఈరోజు పరిస్థితి ఏంటంటే రాయలసీమ గుంటూరు నుంచి ప్రకాశం నుంచి నెల్లూరు
ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు 7 జిల్లాలు బలైపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది.